హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి ఏదో ఒక సందర్భంలో గొంతు బొంగురు పోవడం అనేది జరుగుతుంటుంది. ఈ గొంతు బొంగురుని తగ్గించే ఒక సులువైనటువంటి ఒక చికిత్స చెప్తా అండి. దీనికి కావాల్సింది ఒక ప్యాన్ లో ఒక చెంచాడు నెయ్యి వేసి దానిలో కొద్దిగా రేగు చెట్టు యొక్క ఆకులు తెలుసు కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి, ముళ్ళు ఉంటాయి కదా. సో ఈ రేగు చెట్టు యొక్క ఆకులను కొద్దిగా అందులో వేసి సరిపడా మన కూరలో సరిపడినట్టుగా ఎట్లయితే వేస్తామో అదే విధంగా కొద్దిగా సైంధవ లవణం, ఉప్పు కాదండి, ఉప్పు వేరు, సైంధవ లవణం వేరు, సైంధవ లవణం కొద్దిగా చల్లి అది మిశ్రమాన్ని మొత్తము మంచిగా గోలిన తర్వాత దాన్ని తీసుకొని తింటూ ఉండాలి. ఇలా 2 రోజుల పాటు చేసినట్లయితే గొంతు యొక్క బొంగురు అనేది పూర్తిగా తగ్గిపోయి గొంతు మంచిగా మన స్వరం ఇదివరకు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మామూలుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. మనం 2 రోజులు వాడితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సమస్యలు ఉన్నా పైన నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ ద్వారా